నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ రోజు నేను మీకు చాంద్ బాలి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాంద్ బాలి ఇయర్ రింగ్స్ కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోయే ఇయర్ రింగ్స్ ఇవేనండి. ఇది మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి మనకి ఎమరాల్డ్, సీజర్డ్, రూబీ, ఎమరాల్డ్ బీడ్స్ అండ్ ఇంకా పర్ల్స్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి మధ్యలోని రూబీ అయితే వచ్చిందండి. ఈ పార్ట్ అంతా కంప్లీట్ గా లీవ్స్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా, తీగల లాంటి డిజైన్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మీరు కింద చూసుకుంటే మనకి 2 లీవ్స్ అయితే వచ్చాయి. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ వచ్చి చుట్టూరు సీజర్స్ అయితే వచ్చాయండి. ఇవన్నీ మనకి లీవ్స్ డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి రూబీ స్టోన్స్ అయితే వచ్చాయండి. మధ్యలో మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లోని 3 రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకి ఆల్టర్నేటివ్ గా రూబీ, ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇవన్నీ హాఫ్ మూన్ షేప్స్ కనిపిస్తున్నాయి కదండి. కొన్ని మధ్యలో కనిపిస్తుంది కదా, ఇవన్నీ హాఫ్ మూన్ షేప్స్ వచ్చాయన్నమాట. కింద మీరు చూసుకుంటే మనకి ఎమరాల్డ్ బీడ్, పర్ల్స్ అయితే హ్యాంగ్ చేశారండి. వీటి వెయిట్ వచ్చేసి 22 grams. ఇవి మీరు వెడ్డింగ్స్ లో వేసుకున్న, ఫంక్షన్స్ లో వేసుకున్న గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం చూడబోయే ఇయర్ రింగ్స్ ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి రామ్ పరివార్ డిజైన్ అయితే వచ్చిందనమాట. ఇందులో మీరు చూసుకుంటే సీజర్డ్, ఎమరాల్డ్, రూబీ, పర్ల్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. డీటెయిలింగ్ గా మీరు చూసుకుంటే మనకి ఇయర్ రింగ్స్ చూడడానికి డైమండ్ అపిరెన్స్ లో అయితే ఉంది కదండి. స్టడ్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇవన్నీ లీవ్స్ అయితే వచ్చాయన్నమాట. ప్రతి లీఫ్ మధ్యలో మనకి సీజర్ స్టోన్ అయితే వచ్చింది. మధ్యలో మీరు చూసుకుంటే ఫ్లవర్ వచ్చిందండి. చుట్టూరు సీజర్స్ అండ్ ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చిందనమాట. కింద నీ పార్ట్ చూసుకుంటే పైన అంతా సీజర్స్ అయితే వచ్చాయండి. మధ్యలో ఫ్లవర్ వచ్చి డ్రాప్ షేప్ లోని రూబీ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే రామ్ పరివార్ వచ్చిందండి డిజైన్. అండ్ ఇవన్నీ మనకి లీవ్స్ డిజైన్ అయితే సీజర్స్ తో వచ్చిందనమాట. కిందకి వచ్చేసరికి మనకి హాఫ్ మూన్ షేప్ లో కనిపిస్తుంది కదా, అందులో అంతా కంప్లీట్ గా మనకి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయండి. కింద వచ్చేసి మనకి పర్ల్స్, నక్షీ బాల్స్ వాటిపైన సీజర్స్ తో హ్యాంగ్ చేశారు. వీటి వెయిట్ వచ్చేసి 27 grams అండి. ఈ ఇయర్ రింగ్స్ ని మీరు వేరే మ్యాచింగ్ సెట్స్ తో వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చిందండి. డీటెయిలింగ్ గా మీరు చూసుకుంటే రూబీ, ఎమరాల్డ్ అండ్ సీజర్స్, పర్ల్, ఎమరాల్డ్ బీడ్స్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. అండ్ దీని క్రాఫ్ట్మెన్షిప్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇక్కడ మీరు చూసుకుంటే స్టడ్ పార్ట్ దగ్గర మనకి పైన సింగిల్ సీజర్డ్ వచ్చి అటు ఇటు లీవ్స్ అయితే వచ్చాయి. అందులో కూడా సీజర్ స్టోన్ అయితే వచ్చింది. అండ్ మధ్యలో రూబీ వచ్చిందండి. మనకి ఇక్కడ చూడడానికి మనకి అటు ఇటు హంసల్ని పెట్టినట్టు ఉంది కదండి డిజైన్. అందులో కూడా మనకి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఈ ఎడ్జ్ లో వచ్చేసి మనకి కర్వ్స్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్స్ వచ్చాయి. అందులోని సీజర్ స్టోన్స్, ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. కింద కూడా 2 కర్వ్స్ అయితే వచ్చాయి. వాటిని కూడా సీజర్స్ తో ఇచ్చారండి. మధ్యలో వచ్చేసరికి పర్ల్ ని అండ్ గోల్డ్ బాల్స్ ని అయితే హ్యాంగ్ చేశారు. కింద నీ పార్ట్ చూస్తున్నారు కదండి, చాలా బాగుంది. ఇది మనకి చాంద్ బాలి డిజైన్ లో అయితే వచ్చింది. ఈ డిజైన్ అవుటర్ పార్ట్ అంతా కంప్లీట్ గా సీజర్ స్టోన్స్ వచ్చాయి. మధ్యలో వచ్చేసరికి మనకి ఫ్లవర్స్, లీవ్స్ అయితే చాలా చక్కగా ఇచ్చారండి. ఇందులో మనకి 2 రూబీ స్టోన్స్ వచ్చి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు అయితే వచ్చారనమాట. అవుటర్ పార్ట్ అంతా మనకి కంప్లీట్ గా కర్వ్స్ డిజైన్ అయితే వచ్చింది. మధ్యలో చిన్న సీజర్ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే పర్ల్స్, గోల్డ్ బాల్స్, ఎమరాల్డ్ బీడ్స్ తో చాలా చక్కగా హ్యాంగ్ చేశారండి. వీటి వెయిట్ వచ్చేసి 26 grams. ఇది మీరు వెడ్డింగ్స్ లో వేసుకుంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ మనకి చూడడానికి చాలా ఎలిగెంట్ గా గ్రాండ్ లుక్ లో ఉన్నాయి కదండి. ఇందులో మనకి కంప్లీట్ గా సీజర్స్,
రూబీ, ఎమరాల్డ్ అండ్ ఇంకా పర్ల్ తో అయితే ఇచ్చారనమాట. అండ్ చూడడానికి మనకి డైమండ్ అపిరెన్స్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీరు డీటెయిలింగ్ గా చూసుకుంటే పైన మనకి 3 లీవ్స్ లా అయితే వచ్చింది అనమాట. ఇవన్నీ కంప్లీట్ గా సీజర్ స్టోన్స్ తో వచ్చాయి. మధ్యలో మనకి రూబీ స్టోన్ అయితే వచ్చింది. చుట్టూ ఇవన్నీ మనకి సీజర్స్ అనేది చూస్తున్నారు కదా, మనకి లీవ్స్ కర్వ్స్ లాగా అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఈ కర్వ్ వచ్చేసి మనకి ప్లెయిన్ లా అయితే వచ్చింది అనమాట. కింద వచ్చేసి ఇవి డ్రాప్ షేప్ లో ఉన్నాయి కదండి చూడడానికి, ఇవి కూడా సీజర్ స్టోన్స్ తో వచ్చాయి. మధ్యలో వచ్చేసి డ్రాప్ షేప్ లోనే ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. చుట్టూరా మనకి సీజర్స్ అయితే వచ్చాయి. ఈ కర్వ్ మనకి ప్లెయిన్ వుడ్ లో అయితే వచ్చింది. అండ్ ఇంకా మిగతా పార్ట్ అంతా కంప్లీట్ గా సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయండి. కింద మీరు చూసుకుంటే ఇంకా పెద్ద కర్వ్ వచ్చింది. ఇందులో మనకి 3 లైన్స్ లోనే సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూడండి మనకి ఇవన్నీ డ్రాప్ షేప్ లో సీజర్ స్టోన్స్ వచ్చాయి. మధ్యలో మీరు చూసుకుంటే ప్లెయిన్ లో మనకి ఇచ్చారండి. కింద చూడండి మనకి గోల్డ్ క్యాప్స్ తో కింద పర్ల్ హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి. వీటి వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ అండి. ఇవి మీరు వెడ్డింగ్స్ లో వేసుకుంటే సూపర్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న చాంద్ బాలి ఇయర్ రింగ్స్ మనకి కుందన్ వర్క్ లో అయితే వచ్చాయండి. చాలా బాగుంది కదండి, బ్యూటిఫుల్ గా. పైన మీరు స్టడ్ దగ్గర చూసుకుంటే ఇవన్నీ మనకి కంప్లీట్ కుందన్స్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో వచ్చేసరికి మనకి పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్ అయితే హ్యాంగ్ చేశారు. ఇక్కడ మీరు చూడండి మనకి చాంద్ బాలి డిజైన్ అయితే వచ్చిందండి, హాఫ్ మూన్ షేప్. అందులో మీరు చూసుకుంటే మధ్యలో ఫ్లవర్ వచ్చి చుట్టూరా లీవ్స్ లాంటి డిజైన్ వచ్చిందండి. ఇయర్ రింగ్స్ మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చాయన్నమాట. ఈ అవుటర్ పార్ట్ అంతా కంప్లీట్ గా కుందన్ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పర్ల్స్ ని అండ్ ఇంకా గోల్డ్ బాల్స్ ని అయితే హ్యాంగ్ చేశారు. కింద ఇంకొక బుట్ట అయితే వచ్చిందండి. ఇందులో కూడా దానిపైన బుట్ట పైన మీరు చూసుకుంటే కుందన్స్ వచ్చి కింద మనకి పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా ఇచ్చి మధ్యలో మనకి గోల్డ్ బాల్స్ ని అయితే ఇచ్చారనమాట. వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ అండి. ఇయర్ రింగ్స్ ని మీరు ట్రెడిషనల్ వేర్ పైకి వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇయర్ రింగ్స్ మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చిందండి. ఇందులో మీరు చూసుకుంటే రూబీ, ఎమరాల్డ్ బీడ్ పర్ల్స్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అనమాట. అండ్ సీజర్స్ కూడా వచ్చాయి. డీటెయిలింగ్ గా చూసుకుంటే మనకి స్టడ్ దగ్గర వచ్చేసరికి మనకి ఫ్లవర్ లా అయితే వచ్చిందండి. పైన కూడా మనకి లీవ్స్ లాగా అయితే వచ్చింది. అటు ఇటు చూడడానికి మనకి హంసల్లా ఉంది కదండి డిజైన్. అండ్ మనకి రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. కింద వచ్చేసరికి మనకి 2 పీకాక్స్ అయితే వచ్చాయి అనమాట. మధ్యలో మీరు చూసుకుంటే ఫ్లవర్ వచ్చిందండి. చుట్టూ ఎమరాల్డ్ స్టోన్స్, మధ్యలో రూబీ స్టోన్స్. అండ్ ఇక్కడ కూడా మనకి సర్కిల్ లో మనకి కంప్లీట్ గా సీజర్స్ అయితే వచ్చాయి. అండ్ కింద చూడండి మనకి కింద వచ్చేసి డ్రాప్ షేప్ లోని రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి ఇవన్నీ సైడ్లంతా మనకి లీవ్స్ అయితే వచ్చాయండి. కింద మీరు చూసుకుంటే ఇవన్నీ చూడడానికి కర్వ్ షేప్ లో ఉంది కదండి. అండ్ వాటి కింద వీళ్ళు వచ్చేసి పర్ల్స్ ని అండ్ ఎమరాల్డ్ బీడ్స్ ని అయితే హ్యాంగ్ చేశారు. వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ అండి. ఇయర్ రింగ్స్ మీరు హాఫ్ సారీస్ పైకి వేసుకుంటే చాలా బాగుంటాయి.